ఇవాళ కేంద్ర ప్రభుత్వం గోధుమల మద్దతు ధరను పెంచింది. ఇవాళ బీజేపీ ప్రభుత్వం దక్షిణ భారతదేశాన్ని ఎప్పుడు కూడా చిన్న చూపు చూస్తారు. ఎంతసేపు ఉత్తర భారతదేశం వైపే పెట్టుబడులు పెడతా ఉన్నారు, ఉత్తర భారతదేశం వైపే చూస్తూ ఉన్నారు. కానీ దక్షిణ భారతదేశం అంటే ఒక శీతకన్ను. ఇవాళ పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజనలో కూడా మన సంఖ్య, పార్లమెంట్ సభ్యుల సంఖ్య తగ్గే విధంగా ఇవాళ కేంద్ర ఆలోచన ఉన్నది. ముఖ్యంగా ఇవాళ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఈరోజు గోధుమల మద్దతు ధర పెంచారు, సంతోషం. మరి గోధుమలు దక్షిణ భారతదేశంలో పండే వడ్లకు ఎందుకు పెంచవు? గోధుమలకో నీతి, వడ్లకో నీతి ఉంటుందా ఇక్కడన్నా? ఇవాళ గోధుమలకు ఎంత పెంచిందంటే 160 రూపాయల మద్దతు ధర పెంచి 2585 రూపాయల ధరను నిర్ణయించారు. క్వింటాల్ గోధుమలకు 160 రూపాయల మద్దతు ధర పెంచి గోధుమల మద్దతు ధర 2585 రూపాయలుగా బీజేపీ ప్రభుత్వం నిర్ణయించింది. వరి విషయంలో ఏం చేసిండ్రు? 69 రూపాయలు మాత్రమే పెంచి 2369 రూపాయలు క్వింటాల్ వరికి మద్దతు ధర నిర్ణయించారు. అంటే వరికో నీతి, గోధుమలకో నీతి ఉంటుందా? కష్టం గదే కదా. ఉత్తర భారతదేశంలో పండించే గోధుమలకైనా గదే కష్టం పడతాడు రైతు, దక్షిణ భారతదేశంలో పండించే వరికైనా గదే కష్టం పడతాడు రైతు. అంటే ఉత్తర భారతదేశ రైతుకో నీతి, దక్షిణ భారతదేశం రైతుకో నీతి బీజేపీ ప్రభుత్వానికి తగునా అని నేను అడుగుతా ఉన్నా. ఎందుకు మా తెలంగాణ రైతులంటే, మా దక్షిణ భారతదేశ రైతులంటే బీజేపీ ప్రభుత్వానికి చిన్న చూపు అని నేను నిలదీస్తా ఉన్నా. గోధుమలతో సమానమైన మద్దతు ధరను వరికి ఇవ్వాలని నేను బీజేపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా. తెలంగాణ నుంచి ఉన్న 2 కేంద్ర మంత్రులు, 8 మంది ఎంపీలు మరి గోధుమల తరహాలో వరికి కూడా మద్దతు ధర పెంచడానికి మీరు ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాలే, పెంచిపియాలని చెప్పి కూడా నేను కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, సంజయ్ గారిని నేను డిమాండ్ చేస్తా ఉన్నా. అంటే ఇప్పుడు 8 బీజేపీ ఎంపీలు, 8 కాంగ్రెస్ ఎంపీలు ఇద్దరు కలిసి ఏం చేసిండ్రు అంటే గోధుమలకు మద్దతు ధర వేస్తే వరికి మాత్రం తక్కువ చేస్తుంది. ఇది ఎక్కడి నీతి? ఆరుగాలం కష్టపడే రైతన్న పట్ల కూడా ఎందుకు ఈ వివక్ష? రైతుకు కూడా మీరు సమానంగా చూడరా? ఉత్తర భారతదేశం రైతుకో నీతి, దక్షిణ భారతదేశం రైతుకు ఇంకో నీతి తగునా? తెలంగాణలో పండేది ఇవాళ మెజారిటీ పంట వరి. ఈ భారతదేశంలో అత్యధిక వరి ఉత్పత్తి చేస్తున్న రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. ఈ దేశంలో 28 రాష్ట్రాల్లో ఎక్కువ వరి పండించే రాష్ట్రం ఏది అంటే తెలంగాణ. మరి అతి ఎక్కువ నష్టం ఎవరికి జరుగుతుంది? ఇవాళ తెలంగాణకు జరుగుతూ ఉంది. ఇప్పుడు మీరు గోధుమలకు పెంచినట్టు మాకు కూడా 2585 రూపాయలు ఇస్తే క్వింటాల్కు 220 రూపాయలు ఎక్కువ వస్తాయి కదా మా రైతుకు. క్వింటాల్కు 220 రూపాయలు నష్టం జరుగుతూ ఉంది కదా. 30 క్వింటాలు ఒక ఎకరానికి పండుతాయి అంటే ఎకరం మీద 7000 రూపాయలు తెలంగాణ రైతు నష్టపోతలేడా? గోధుమలకు ఇచ్చినట్టు వరికి కూడా సమానమైన మద్దతు ధరిస్తే తెలంగాణ రైతుకు ఎకరానికి 7000 రూపాయల అదనపు ఆదాయం వస్తుంది కదా. ఇలా బీజేపీ ప్రభుత్వం యొక్క పక్షపాత వైఖరితో ఇలా తెలంగాణ రైతు ఎకరానికి 7000 రూపాయలు నష్టపోతున్నాడు. తెలంగాణ బీజేపీ ఎంపీలారా, తెలంగాణ రైతు పక్షాన నిలబడతారా? పెదవులు విప్పుతారా? విప్పరా? రైతుల పక్షాన నిలబడతారా లేదా మీ కేంద్రానికి కొమ్ము కాస్తారా? ఇలా మీరు ఆలోచించుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నా.